నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను సహస్ర. ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు అక్టోబర్ మాసంలో ఎలా ఉన్నాయి, మరి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు, లేదంటే ఎలాంటి ఫలితాలు, లేదంటే ఎలాంటి చెడు ప్రభావాలు ఇవన్నీ ఉండబోతున్నాయో ఇవన్నీ ఈరోజు తెలుసుకుందాం. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జయస్ శాస్త్రి గారు. గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రి నమః. గురుగారు, అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది చెప్తారా? ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో రాహు, చతుర్థమందు శని వక్రగమనంతో ఉన్నారు. తర్వాత సప్తమంలో గురు, అష్టమంలో వెళ్తున్నారు అక్టోబర్ నుంచి. తదుపరి కేతు వీరికి నోమస్థానము, దశమంలో శుక్రుడు నీచ రవితో కలిసి ఉన్నారు. కుజుడు బుధుడు ఏకాదశంలో ఉన్నారు. ధనుసు రాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఏంటంటే తృతీయంలో రాహు, తృతీయ రాహు మంచివాడు. చతుర్థమందు శని కొంత వ్యతిరేకించి కంటక శని అంటారు. ఇటువంటి కంటక శని ఏంటంటే కొన్ని దీర్ఘకాల సమస్యలు కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలానే కొంత వ్యాపారంలో కావచ్చు, కంఫర్ట్ జోన్లో ఉండే వారు ఎవరైతే ఉంటారో కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అలానే సప్తమంలో గురువు అష్టమంలో మారుతున్నాడు. అష్టమంలో గురువు ఉండటం వల్ల వీరికి కొంత అనారోగ్యం సమస్యలు కానీ లేదా ఎక్కువగా ఆలోచించడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆకస్మికమైన కొన్ని ధన రాబడి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలానే కేతువు వీరికి 9లో సంచరిస్తున్నాడు. ఇప్పుడు కేతు 9లో ఉండడం వల్ల కొంత వైరాగ్యము, జ్ఞాని, భక్తి భావన, ఆధ్యాత్మికత పెరిపొందించే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 10లో శుక్రుడు రవి సంచరిస్తున్నారు. శుక్రుడు 10లో ఉండడం వల్ల చేసే వృత్తి వ్యాపారంలో కావచ్చు కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రవి కూడా అక్కడ ఉండడం వల్ల రాజు సమానమైనటువంటి ఆదాయాన్ని కోల్పోవడం కొంత, లేదా ప్రభుత్వ మూలకంగా కొంత ధన వ్యయం కలగటము అలా జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క ధన రాబడి ఏదైతే ఉంటుందో ప్రభుత్వ మూలకంగా కొంత లాభపడే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి నీచస్థులు అవి సంచారం చేస్తున్నాడు కాబట్టి పెద్దన్న పాత్రగా ఎక్కడైతే పోషిస్తున్నారో అక్కడ కొంత ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటుంది. కుజుడు బుధుడు వీళ్ళకి ఏకాదశంలో ఉన్నారు కాబట్టి ఈ కుజుడు ఏకాదశంలో యోగాన్ని ఇస్తున్నాడు, బుధుడు కూడా యోగాన్ని ఇస్తున్నాడు. ధైర్యంగా సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా అధిగమిస్తారు. కాబట్టి రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో కొన్ని జీవితంలో కొత్తదాన్ని ఆవిష్కరించే నిర్ణయాలు తీసుకొని తద్వారా బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా రాబోయే అక్టోబర్ మాసంలో జీవితంలో కొన్ని మార్పులు చేర్పులతో కూడుకున్న జీవితంగా చెప్పవచ్చు ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వారు మరి ఎవరిని పూజిస్తే కొద్దిగా మెరుగైన ఫలితాలు రావచ్చు అంటారు? ముఖ్యంగా వీరు ఆదిత్య హృదయపాలన చేసుకోవటం చాలా మంచిదని చెప్పచ్చు. ఏకాదశం నీచస్థులో ఉన్నాడు కాబట్టి రవి. అలాగే వీరికి ఈ యొక్క గురువు కూడా గురుక్షేత్ర దర్శనం, గురువారాధన, గురువు యొక్క ధ్యానము చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శని కూడా ఉన్నాడు కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి కానీ ప్రతినిత్యము శనివారం శని యొక్క తులసిమాల సమర్పించడం, స్వామివారికి ఇష్టమైన లడ్డూ ప్రసాదం నైవేద్యంగా పెట్టడం చేస్తే కనుక శనివారం వ్రతం చేయడం కానీ మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఓకే గురుగారు.